చిందండి వయ్యారి உன் கை வீரல்கள் மெல்ல மெல்ல பட்டன முத்தி உன் இனிமையான குரலில் கொஞ்சம் ஹல்லோ சொல்லி உன் கை வீரல்கள் மெல்ல மெல்ல பட்டன முத்தி ఆహా నాది నాకు దొరికింది ఇక్కడ ఉంది లేదు లేదు ఇప్పుడు ఇక్కడ దొరికింది అతను ఎలా అవుతుంది అవును అలా ఎలా పడిపోతుంది ఇప్పుడు నేను చూసాను కదా చూస్తే నువ్వు తీసుకో దానికి ఏం వద్దానా మేము అవును జోబులో పడిపోయి ఉంటాయి అమ్మా అక్కడ కూర్చుని మా వచ్చిన డబ్బులు లేవు ఇప్పుడు బ్యాగ్లో ఇక్కడ దించాం ఆయన పడిపోయామంటే నావే కాదు కాదు అలా అని కాదు నేను చూసాను అక్కడి నుంచి వచ్చి చూసావు కరెక్టే ఆయన గొంగున్నాడు అప్పుడు పడిపోయినాయి అమ్మా అంటున్నాను నేను అవునండి నేను కాదు అనట్లేదు మేము ఇప్పుడు బ్యాగ్ దించామా డబ్బులు అక్కడ లేవు అవును ఉన్నప్పుడు పడిపోయినాయమ్మా మా ఆయన డబ్బులు అంటే నీవు అంటారు పట్టుకెళ్ళిపోనా నేను అక్కడి నుంచి చూసి వచ్చాను చూసావు కరెక్టే ఆయన వాడు ఉన్నాడు ఇప్పుడు పడిపోయినాయి అని నేను అన్నా డబ్బులు ఇచ్చాడు ఇచ్చినప్పుడు జోబులో పెట్టుకుంటే బొంగున్నప్పుడు పడిపోయినాయమ్మా నేను అన్నా అంటే నా వంట పట్టుకెళ్ళిపోను ఇంకేంటి అవును అతను ఎలా అవుతాయి డబ్బులు కట్టి ఏం లేవు అవును మా నాన్నగారు గొంగున్నప్పుడు పడిపోయామ్మా అన్నా నేను మా వంటతో పట్టుకెళ్ళిపోండి ఇంకెందుకు అతని కాలు కింద ఉన్నాయి కదా అది చెప్తున్నాను మేము వచ్చినప్పుడు లేవు ఇక్కడ ఏమి బ్యాగులు అందించి ముగ్గురు ఇక్కడ దిగ మా అమ్మాయి కూడా ఉంది అవును అమ్మాయి ఉందిలేండి కాకపోతే ఆ కాలు కింద ఉన్నాయి ఆయన కూర్చొని పాడు చూసుకోకుండా అని అట్లా మీ వంటతో పట్టుకెళ్ళిపోండి నేను అలా అని అనట్లేదు తనది కాదు కాబట్టి నేను అదే అని అంటున్నాను ఆయన పడిపోయినా నేను చెప్తున్నాను ఇంకా నువ్వు నమ్మట్లేదు అవును అలా అని నేను అనట్లేదు తాతయ్యవి కాదు తాతయ్య నేను ఇచ్చేది ఏంటి అందుకే మేము చెప్తాను కదా మేము వచ్చేసరికి మేము తల్లిముఖం ఎక్కడ కూర్చున్నాము డబ్బులు మా దొరక పెట్టాలకైతే అవును మరి ఇప్పుడు ఉంది కదా అన్నట్లు కాదు నాన్నగారు ఇక్కడ అక్కడ ఉన్నారు ఉన్నారు ఇప్పుడు ఉమ్మని ఇలా వచ్చారు అవునా పెట్టేసి పడితే అవునంటీ తను కూడా ఇప్పుడు అక్కడ ఉంది కదా నేను నాదని అనట్లేదు కదా నాకు దొరికింది నాదని అంటున్నాను కదా నేను అదంటున్నాను నేను వాళ్ళది అని అనట్లేదు కదా ఉన్నారు అప్పుడు మేము వస్తాం డబ్బులు లేవమ్మా నాన్నగారు ఉమ్మంతా పడిపోయి చెప్తాను నేను అదే ఉంగుంటే ఎలా అయిపోతాయి ఇప్పుడు తను పడిపోవా అలా ఎలా పడిపోతాయి అవును ఇక్కడ ఉన్నాడు వెళ్ళలేదు ఆ కాలు కింద ఉన్నాయి నేను చూసాను కూర్చుండి పోయాడు పడేసి ఉన్నారు బ్యాగ్ సోల్మోట దించారు కదా అవును ఉన్నప్పుడు పడిపోయినా నేను చెప్తాను నువ్వు నమ్మలేదు ఇంకేం చెప్పండి నేను అలా నుంచి చూసాను వచ్చి నువ్వు అడగాల అప్పుడు తాతయ్య మీరే ఏంటి డబ్బులు పడిపోయినా అడగాలి ఆయన దగ్గర పడిపోయి ఆయన సోల్మోట దించారు పిల్లలుగా నేను చూసాను ఎన్నిసార్లు అదే నాకు దొరికే ఎన్నిసార్లు నేను వచ్చి తీసాను దొరికే లేదు మా వచ్చేసరికి ఇక్కడ ఏం లేవు ఆయన వచ్చి ఇలా సోలు మూట దించారు జోబులోకి వెళ్ళి పడిపోయినాయి నేను చెప్తున్నా ఆ మూట దించారు పడిపోయినాయి జోబులోకి వెళ్ళి అది నేను అడగాల పెద్ద మనిషి అడుగున్నప్పుడు డబ్బులు మీవే నా తాతయ్య పడిపోయినాయి అని అడగాలి కానీ మావే పట్టుకెళ్ళిపోకూడదు దొరికింది కాబట్టి నా కాలు కాబట్టి మనిషి ఉన్నారు కదా మనిషి ఉన్నారు కాలు కింద ఉన్నది నుంచి వచ్చినప్పుడు చూసారు ఆటోలో వచ్చినప్పుడు 200 అంటే 1 తీసి ఆయనకి ఇచ్చి 1 జోబులో పెట్టుకున్నాడు ఆయన ఇది ఈ నోటు నీ వంటను పట్టుకెళ్ళిపోయి ఇంకెందుకు వచ్చింది మీది కాదు ఇది సరే పట్టుకెళ్ళిపోవడం కాదు మా నాన్నగారు ఎవరైనా 10 రూపాయలు అడిగితే సాయం చేసేసేయ దాని గురించి ఆంటీ ఇది జస్ట్ ప్రాంక్ చేసాం మీ నోట్ కాదు ఫస్ట్ తెలుసు కాదు కాదు వినండి చెప్తున్నాను అలా అని కాదు అలా అని కాదు అలాంటి జోబుల డబ్బులు కూడా పట్టుకెళ్ళిపోతాయి పక్కన ఉండి పబ్లిసిటీ చేయడానికి కావాలని చేస్తారు మొన్నటి నేను సీరియస్ వస్తున్నాము ఎక్కడ చూసినా ప్రాంక్ తెలియదు రియాలిటీ తెలియదు కదా సరదాగా చేశానులే సరదాగా ఎలా చేయకూడదు పెద్దవాళ్ళు అవును
బెదిరిస్తే పెద్దోళ్ళు ఇలా బెదిరిస్తారు చేస్తారు. సరదా సారీ సారీ కాదరా అక్కడ చేయకూడదు పెద్ద మనుషులు